శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉందో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, 4వ ఇంట్లో గురుడు, 5వ ఇంట్లో శుక్రుడు కేతు, 7వ ఇంట్లో కుజుడు, 6వ ఇంట్లో బుధుడు రవి, 11వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో శని. ఇప్పుడు ఈ గ్రహస్థితి వల్ల ఫలితాలు. ఈ గ్రహాలు ఇలా ఉండటం వలన ఒక రకంగా వీరికి చాలా బాగుందనే చెప్పచ్చండి. ఎలాగంటే, ముందుగా వీరి యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో చాలా బాగుంటుంది ఈ నెలలో. అలాగే శత్రుక్షయం అంటే ఎలాంటి శత్రువులనైనా వీళ్ళు ఈజీగా గెలుస్తారండి. అట్లానే సుఖము శాంతి, వీళ్ళ యొక్క ఇంట్లో సుఖము శాంతి ఎల్లప్పుడూ ఉంటుందండి ఈ నెలలో. అట్లానే కార్యసిద్ధి, మీరు ఏ పనైనా తలబెడితే అది చక్కగా ఫలిస్తుందండి. అట్లానే ధనలాభం. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి దుఃఖాలు అనేవి తగ్గుతాయి. కోర్స్ ఇవన్నీ మనం చూసినట్లయితే వీళ్ళకి ఒక రకంగా బాగుందనే చెప్పచ్చు. కానీ బాగుంది కదా అని వదిలేస్తే మనకి తెలిసిందే కదండి, మన మీద పడి ఏమంటారు ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎంత బాగున్నాడు ఏంటి వీడు అది ఇదని. సో దీని మూలన మనం ఏ దేవుల్ని పూజిస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం శం సర్వణ భవ. ఈ రెండు మంత్రాలని రోజు 108 సార్లు జపం చేయాలి. సో ఈ రకంగా జపం చేయటం వలన ఈ నెలలో వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ తో పాటు ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. చక్కగా ఉంటారు, హ్యాపీగా ఉంటారండి ఈ నెల.